జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యాషన్ హౌస్. నిజంగానే అంటే ఈ ఈ బ్లౌజ్ అయిపోయాక చెప్తాను. ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఈ మగ్గం వర్క్ అండి. స్ప్రింగుని గ్లాస్ బీడ్స్ వేసామన్నమాట. అక్కడక్కడ గోల్డ్ బీడ్ కూడా వేసాము. అంటే గోల్డ్ పూసలు అంటాం కదా, అవి కూడా. ముత్యం లాంటిది అక్కడక్కడ పెట్టాము. వర్క్ అయితే ఎక్సలెంట్గా కుదిరింది. సూపర్ మ్యాచ్ అయింది కదండి. హాఫ్ హ్యాండే. బ్యాక్ అంతా కూడా పెద్ద పెద్ద బుటీస్ వేసి హైలైట్ చేసాము. హ్యాండ్కి కూడా క్రిస్టల్ బీడ్స్ పెట్టామన్నమాట. దాని ట్యాజిల్స్ కూడా ఎంత బాగా సెట్ అయ్యాయో. అంటే ఇంక మగ్గం మీద వేయటం అవ్వలేదు, తీసేసాము. మామూలుగా రెడీమేడ్ తీసుకున్నాను అనమాట. చాలా బాగా సూట్ అయ్యాయి కదండి. ఆ కలరు సేమ్ కలరు, అందులో ఏ జరీ అయితే ఉందో అలాగే మనకు ట్యాజిల్స్ కూడా సూట్ అయిపోయి ఎక్సలెంట్గా కుదిరింది బ్లౌజు. ఈ ఫంక్షన్లో చిన్న వీడియో కూడా తీసుకున్నానండి. మా ఫ్రెండే తందా బ్లౌజ్ అనమాట. అందుకే వీడియో తీసుకోవడానికి నాకు వీలైంది. నేను కూడా వెళ్ళాను. వాళ్ళ అబ్బాయిదే ఎంగేజ్మెంట్ అనమాట. ఇవి మిషన్ వర్క్లేనండి. మధ్యన మైసూర్ సిల్క్, అదేంటి సాఫ్ట్ సిల్క్ వస్తున్నాయి కదా, ఆ శారీస్ చాలా బాగుంటున్నాయి. ఇవి శారీలో నెమలు ఉంది కదా, చీర అంతా ప్లెయిన్గా, అదే బ్లౌజ్ అంతా ప్లెయిన్ అయిపోద్ది. రెగ్యులర్గా కట్టేసుకున్న వాళ్ళకి అనుకోండి పైపింగ్ వేసి కుట్టించేసుకుంటారు, అన్నిటికి వర్క్లు ఏం చేయించుకోండి. కానీ కొంతమంది ఎక్కువ డ్రెస్సులే వాడతారు, చాలా తక్కువగా చీరలు వాడతారు కదా. వాళ్ళకి ఏంటంటే కొంచెం డిజైన్ చేయించుకుంటే బ్లౌజు ఫంక్షన్లకి ఎక్కడికైనా వాళ్ళు స్పెషల్గా ఉంటేనే కదా శారీ కట్టుకుంటారు. వాళ్ళకి ఏంటంటే చిన్న ఏదైనా డిజైన్ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి తనకు నేనే సజెషన్ చేశాను, ఇలా వేసుకోండి బాగుంటుంది అంటే, సరే మీ ఇష్టం అనేసారు ఆవిడ. ఇది కూడా వాళ్ళవేనండి. అంటే ఈ మా మిషన్ వర్క్లన్నీ వేరే కస్టమర్ అనమాట. ఇవి ఈ వర్క్ మగ్గంలో కూడా ఉందండి, చాలా బాగుంటుంది. నేను నెట్ వేసి కూడా చేశాను, అది కూడా పెట్టాను అనమాట. ఇది వరకు పాత వీడియోలని. వర్క్ అయితే వాళ్ళు ముత్యం, మగ్గంలో అయితే చల్ల వర్కుని ముత్యం వాడతాము. చాలా బాగా వస్తుంది. మగ్గంలో కూడా మిషన్లో కూడా చాలా బాగుంటుందండి. ఈ శారీకి నేనైతే అంటే ఏ శారీ మేకన్నా వేసుకునేలా చేయమన్నారు. నేను గోల్డు, చిన్న లైట్ గోల్డ్, సిల్వర్ వేసి చేశాను. ఇది ఇంక రెగ్యులర్గా మీరు చూస్తుందే ఎక్కువ వేస్తున్నాను. ముడుకుట్టు వస్తుంది, చాలా బాగుంటుంది ఈ వర్క్ కూడా. ఇందాక ఏంటో చెప్పాలనుకున్నాను కదా. అప్పట్లోని మనకి ఛానల్స్ స్టార్ట్ అయినప్పుడు కొత్తల్లోని యాంకర్లు ఏంటి యాంకర్లు ఇలా వంకర టెంకరగా మాట్లాడతారు అనేసి ఎప్పుడోలేండి, ఓ 10 సంవత్సరాల కిందట కామెంట్లో వచ్చాయి, యాంకర్లా నాకు నవ్వొచ్చింది. ఇప్పుడు ఎందుకు నవ్వొచ్చింది అంటే, ఆ విషయానికి నేను ఇలా వీడియో చేస్తాను కదా, నార్మల్గా అయితే ఎంత క్లాస్గా అయితే మాట్లాడడం కదా, ఎంత క్లాస్గా మాట్లాడేటప్పటికి అది గుర్తొచ్చింది.